వెల్కమ్ టు మైరా మీడియా. ఎన్టీఆర్ గారి అభిమానులకు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చేసాను. ప్రస్తుతం మన తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం త్రిపుల్ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి గారు తీస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికీ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అందులోనూ ఒక పక్క రామ్ చరణ్ గారు, మరొక పక్క ఎన్టీఆర్ గారు. ఇదొక పెద్ద భారీ మల్టీ స్టారర్గా తెరకెక్కుతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం షెడ్యూల్ని కూడా కంప్లీట్ చేసుకుంది. ఇక తదుపరి షెడ్యూల్ కోసం కోల్కతా వెళ్ళిన ఈ చిత్ర యూనిట్ రీసెంట్గా రామ్ చరణ్ గారి కాలికి గాయం కారణంగా కాస్త గ్యాప్ ఇవ్వటం జరిగిందనమాట. అయితే దీంట్లో ఎవరెవరు నటిస్తారు అన్న దానిపైన రీసెంట్గా రాజమౌళి గారు ప్రెస్ మీట్ పెట్టడం, అనౌన్స్మెంట్ కూడా రావటం జరిగింది. సో ఇక రామ్ చరణ్ గారికి జోడీగా ఆలియా భట్ గారు, అలానే ఎన్టీఆర్ గారికి జోడీగా హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జాన్స్ నటించబోతున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జాన్స్ గారు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారనే వార్త అయితే వినిపిస్తుంది. సో కథ ప్రకారం చూసుకుంటే ఎన్టీఆర్ గారు కొమరం భీమ్ గారి పాత్రలో కనిపించబోతున్నారు. మరి కొమరం భీమ్ గారి పాత్రలో కనిపించబోతున్న ఎన్టీఆర్ గారికి కథ ప్రకారం ఇద్దరు భార్యలు ఉంటారంటండి. ఈ ఇద్దరు భార్యలో అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఇద్దరు హీరోయిన్స్లో ఎలాగో హాలీవుడ్ నటి తప్పుకుంది కాబట్టి ఆ ప్లేస్ని భర్తీ చేయడానికి శ్రద్ధా కపూర్ గారిని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారట. ఆల్మోస్ట్ ఆవిడ కన్ఫామ్ కూడా అయిపోయినట్టయితే చిత్రవర్గాల నుంచి సమాచారం అయితే అందింది. ఒక పక్క ఆవిడ తెలుగులో సాహో సినిమా చేస్తున్నారు కాబట్టి ఈ సినిమాను కూడా ఒప్పుకుంటుందని కూడా మనం అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ రెండో హీరోయిన్గా అంటే రెండో భార్య పాత్రలో పరిణీతి చోప్రా గారిని లేకపోతే నిత్యా మీనన్ గారిని తీసుకునే పరిస్థితులు అయితే ఉన్నారన్నమాట. సో మొత్తంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారికి శ్రద్ధా కపూర్ గారు ఓకే అయిపోయినా మరి రెండో హీరోయిన్గా అటు నిత్యా మీనన్ గారా లేకపోతే పరిణీతి చోప్రా గారా అన్న ప్రశ్నకైతే ఇంకా సమాధానం దొరకలేదు. మరి ఎవరు బాగుంటారో ఏంటో తెలియదు. విన్నారు కదా. సో అదండి, మరి మీ ఉద్దేశం ఏంటి? ఎన్టీఆర్ గారి పక్కన ఇద్దరు హీరోయిన్లుగా ఎవరైతే బాగుంటుంది అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. Thank you. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.